తల్లి ఏదైతే చెప్తుందో దానికి లోబడుతూ ఉన్నాడు. ఈనాడు యవనస్తులు ఎంతోమంది యవన కాలంలోనికి వచ్చేసరికి చదువుల్లో వాళ్ళ ఇష్టమే, ఏం చదువుకోవాలో, ఏ కాలేజీలో చేరాలో, ఏం కట్టుకోవాలో, ఎక్కడ ఉండాలో అన్నీ యవనస్తులు ఇష్టమే అయిపోయింది. అలాగే వారి ఇష్టం కాబట్టే ఈ లోకం ఇలాగ మారిపోతుంది. వివాహ వయసులో కూడా వారిష్టమే, వివాహ వయసులో కూడా వారిష్టమే. అలా ఉండకూడదు. కానీ వివాహ వయస్సులోకి వచ్చినప్పుడు, వివాహ స్థితిలోనికి వచ్చినప్పుడు ఎప్పుడైతే తల్లిదండ్రుల మాట వింటామో తర్వాత మనం వెళ్ళే స్థలంలోనికి, తర్వాత మనం వెళ్ళే ఆ కుటుంబంలో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగా ఈ 31వ అధ్యాయంలో కింద ఇంకా మనం అనేకమైన మాటలు మనం చదువుకున్నాం. మనందరికి తెలిసిన మాటలే ఇవన్నీ. తన తల్లి తన కుమారుతో చెప్పినప్పుడు వెంటనే ఆమె లోబడి, ఆయన లోబడి ఉన్నాడు. హల్లెలూయా. వెంటనే యవన కాలంలో ఇక మారు మాట మాట్లాడాల. అబ్బో నీకు ఇష్టమైంది నేను చేసుకోవాలా, ఆయన నువ్వా నేనా నేను అక్కడ ఉండేది, ఆయన నువ్వా నేనా చదువుకునేది హాస్టల్లో, ఆయన నువ్వా నేనా జాబ్ చేసేది, నీకు ఇష్టమైతే నేను చేయాలి, నీకు ఇష్టమైతే చదువుకోవాలని తల్లితో వ్యతిరేకంగా మాట్లాడాలి. ఆయన నీకు ఇష్టమైతే నేను ఆ వివాహం చేసుకోవాలా, నాకు ఇష్టం ఉండొద్దా, నాకంటూ ఒక ఇష్టం ఉండొద్దా, నేను ఒక మనిషినేగా, యవన కాలంలో ఉన్నా కానీ వ్యతిరేకంగా మాట్లాడాల తల్లితో. తల్లి ఏది చెప్తే అది చేస్తూ తల్లి మాటకు లోబడి జీవిస్తున్నాడు. హల్లెలూయా. చివరిగా తల్లి అంటది, అందం మోసకరం,